సో మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ కావచ్చు, మీ వర్క్ కావచ్చు చాలా స్పెషల్ అని విన్నాము. అంటే మార్కెట్లో ఉన్నదానికంటే మీ దగ్గర యూనిక్నెస్ ఉంటుంది. అసలు ఏంటి ఈ స్పేస్ డిజైన్స్? సో మీ వర్క్ ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ కూడా మీ మాటల్లో తెలియజేస్తారా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఈ గృహజ్యోతి ప్రోగ్రామ్ ఏదైతే మీరు కండక్ట్ చేస్తున్నారో అది నేను ఇంతకుముందు కూడా స్టడీ చేశాను. చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ కన్స్ట్రక్షన్ బాగా పెరిగి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ లేకపోతే బెంగళూరు కానీ ఇలాంటి సిటీస్లో కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది. చాలామందికి ఇంటీరియర్స్ గురించి డెకరేటివ్ ఐటమ్స్ గురించి చాలామందికి తెలియదు. సో వాటన్నిటి గురించి మీరు త్రూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ద్వారా కంటిన్యూస్గా గృహజ్యోతి అనే ఒక ఛానల్ని పెట్టి మీరు కండక్ట్ చేసే విధానం, అందరినీ ఇంట్రడ్యూస్ చేసే విధానం చాలా చాలా బాగుంది. నిజంగా ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఐ థింక్ సో థ్యాంక్ యూ మెయిన్ చెప్పాలి. మన స్పేస్ డిజైన్స్కి వస్తే స్పేస్ డిజైన్స్ అనేది 25 ఇయర్స్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటీరియర్స్ దగ్గర నుంచి కంప్లీట్గా డోర్స్ అండ్ ఫ్రేమ్స్, విండోస్ అండ్ ఫర్నిచర్ అంటే ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కింద మీకు మేము ఫస్ట్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మేము రావటం జరిగింది. స్పేస్ డిజైన్స్ ప్రత్యేకతలు ఏంటి, అసలు మేము ఏం మెటీరియల్స్ చేస్తాం, వీటన్నిటి గురించి నేను మీకు మన షోరూమ్ అంతా చూపిస్తూ మీకు అంతా కూడా వివరంగా చెప్తాను. డెఫినెట్లీ. అశోక్ గారు, మీరు చాలా డివిజన్స్ ఉన్నాయని చెప్పారు కదా, అసలు ఏంటి ఆ డివిజన్స్? ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? మీకు నేను ఫస్ట్ మన ఇంటికి ఎంట్రన్స్ ఎలాగో, సో మన స్పేస్ డిజైన్స్లో కూడా మన డోర్స్, ఫ్రేమ్స్, విండోస్ ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచి చూస్తే మన స్పేస్ డిజైన్స్లో ఇది ఒక డివిజన్ అని చెప్పాలి. ఈ డివిజన్లో ఏంటంటే మీకు మెయిన్ డోర్స్, అట్లాగే బెడ్రూమ్ డోర్స్ అండ్ అలాగే బాత్రూమ్స్ అండ్ రెస్ట్ రూమ్ డోర్స్ కంప్లీట్గా ఇక్కడ ఎంటైర్ యూనిట్ లాగా మీకు డిస్ప్లే రూపంలో చూపించడం జరిగింది. హౌస్కి విండోస్ కావాలి కదా, సో విండోస్ సెక్షన్ కూడా కంప్లీట్గా ఇక్కడ ఉంది. అయితే ఒక చిన్న సీక్రెట్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా మనం మన క్లయింట్స్కి చెప్పేద్దాం. ముందు ఇదంతా చూసిన తర్వాత నేను దాంట్లోకి వెళ్తాను. సో చూసావు కదా ఎంతో బ్యూటిఫుల్గా దీన్ని మనం అంటే పూజా మందిర్ డోర్స్ కింద మనం దీన్ని డిజైన్ చేసాం. అంటే మెయిన్ డోర్సు, బెడ్రూమ్ డోర్సు, బాత్రూమ్ డోర్స్ ఎలాగో సేమ్ కాన్సెప్ట్ పూజా డోర్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే రా మెటీరియల్, అంటే మీరు ఇంతకు ముందు చూసింది కంప్లీట్గా ఏంటంటే ఫినిష్డ్ మెటీరియల్. ఫినిష్ అవ్వక ముందు రా మెటీరియల్ ఎలా ఉంటుంది, అసలు ఇది ఏ మెటీరియల్, అసలు దీనికి ఇంత స్పెషాలిటీ ఏంటి, ఇదంతా మనం రివీల్ చేద్దాం. ఈ పార్ట్ విషయంలో చాలా క్యూరియస్ గా ఉన్నాను. బికాజ్ ఇప్పుడు మీరు నాకు చూపించిన ఆ డోర్స్ కావచ్చు, అంటే అవుట్లుక్ ఏదైతే ఉందో వెరీ క్యాచీ అనిపిస్తూ ఉంది. సో అది ఎట్లా చేశారు, ఏ మెటీరియల్ వాడారు అనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా. సో అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మా స్పేస్ డిజైన్స్ లోనే దొరికే ఒక స్పెషల్ మెటీరియల్ అని చెప్పాలి. దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఇదంతా విండో సెక్షన్. సో ఇట్లా డోర్స్ అండ్ విండోస్ అండ్ వెంటిలేటర్స్, సో ఇలా అన్ని మెటీరియల్స్ని మీరు ఇక్కడ ఫినిషింగ్ చూడొచ్చు. ఈ ప్రోగ్రామ్ చూసే అందరికీ కూడా ఒక చిన్న సీక్రెట్ రివీల్ చేద్దామని. సో అదేంటంటే ఇప్పుడు నువ్వు చూసిన ఈ కంప్లీట్ డోర్స్, ఫ్రేమ్స్, విండోస్ ఆర్ వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వుడ్కి సంబంధం లేని మెటీరియల్, అంటే ఆల్టర్నేటివ్ ఆఫ్ వుడ్. అంటే షాకింగ్, ఎందుకంటే వీటి అవుట్లుక్ చాలా పర్ఫెక్ట్ గా అంటే వుడ్ తోనే చేశారేమో అనిపిస్తుంది. బట్ మీరేమో ఇప్పుడు ఇవి నాన్ వుడ్ అంటున్నారు. నిజంగా షాకింగ్ అనిపిస్తుంది.